హాయ్ అండి. ఈరోజు పావ్ బజ్జీ చేద్దాం. పావ్ బజ్జీకి ఫస్ట్ ఆయిల్ పెట్టి అందులో క్యూమిన్ సీడ్స్ వేయాలి. క్యూమిన్ సీడ్స్ వేగాక అందులో ఆనియన్స్ వేయాలి. సన్నగా తరిగిన ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేగాక ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. అలాగే ఉప్పు, పసుపు, కారం, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేయించాలి. ఇది బాగా వేగాక ఇందులో టమాటాలు కూడా వేయాలి. ఇది బాగా వేగాక టమాటా వేయాలి. ఇలా ఆయిల్ తేలే వరకు వేయించాలి. వేయించాక ఇందులో ఆల్ వెజిటబుల్స్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, పొటాటో, అలాగే పీస్ ఇవన్నీ వేసి బాయిల్ చేయాలి. ఇలాగా ఆల్ వెజిటబుల్స్, పొటాటో, బాయిల్ చేసిన బఠానీ, క్యాప్సికమ్, కాలీఫ్లవర్ అన్నీ వేసి వాటర్ పోసి ఒక 3-4 కోతలు రానివ్వాలి. బాగా మెత్తగా అవ్వాలి ఇది కాబట్టి ఒక 4-5 కోతలు రానివ్వచ్చు. హాయ్ అండి, పావ్ బజ్జీ చేద్దాం. ఇప్పుడు పావ్ బజ్జీకి ఇదిగో ఇలా పొటాటో, కాలీఫ్లవర్, ఆల్ వెజిటబుల్స్ ఉడికించాం కదా, పీస్, టమాటో అన్నీ ఉడికించేసాం. కుక్కర్లో 4-5 విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేసేయాలి. తర్వాత ఇలాగా ప్యాన్లో ఆయిల్ పెట్టి కొంచెం బటర్ కూడా వేయాలి. ఇలాగా ఆయిల్ బటర్ వేసాక ఇందులో ఇప్పుడు ఇలా ఉడికించిన ఇదంతా వేయాలి. ఇప్పుడు ఇలా అయ్యాక దీంతో ఇది మెత్తగా చేసి ఉడికించాలి. అప్పుడే పావ్ బజ్జీ బాగుంటుంది. ఇలాగా మెత్తగా చిదిపి దీనిలో కొంచెం పావ్ బజ్జీ మసాలా వేయాలి. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా అయిపోయిందండి పావ్ బజ్జీది. ఇప్పుడు దీని మీద కోరియాండర్ లీవ్స్ జల్లి ఆఫ్ చేసేయడమే. పావ్ బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలాగా ఆయిల్ వేసి ఇందులో బటర్ వేసి ఇలాగా కొంచెం వాటర్ వేసి బటర్ కరిగాక ఇందులో పావ్ బజ్జీ కలుపుదాం. ఇలాగా కలుసుకోవాలి. ఇలాగా రెండు వైపులా కలుసుకోవాలి. క్రిస్పీగా ఇలాగా కలుసుకోవాలి. పావ్ బజ్జీ రెడీ అయిపోయిందండి. ఇలాగా ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఇలా ఆనియన్స్, పైన కొంచెం కోరియాండర్ లీవ్స్, సన్నగా తరిగిన కోరియాండర్ లీవ్స్, నెక్స్ట్ చిల్లీస్, నెక్స్ట్ లెమన్,
లెమన్ కొంచెం. అంతే, పావ్ బజ్జీ రెడీ. టేస్ట్ చూడండి, సూపర్ ఉంది.